తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ కొండాపూర్లో ఒక రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన వారుగా గుర్తించారు. గంజాయితో పాటు వీళ్ళ దగ్గర డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ నిర్వహించిన అశోక్ నాయుడు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరికీ కూడా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. డార్క్ వెబ్ ద్వారా ఈ డ్రగ్స్ కొనుగోలు చేశారు వీళ్ళంతా. 2 కార్లు, పలు బైక్లను కూడా సీజ్ చేశారు. ఒక వాహనానికి లోక్సభ ఎంపీ స్టిక్కర్ని గుర్తించారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో రాజకీయ లింకులు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 2 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అందులో ఒక వాహనం ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ ఫార్చునర్ వెహికల్. అయితే ఈ వాహనానికి సంబంధించినటువంటి స్టిక్కర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎంపీకి సంబంధించినటువంటి స్టిక్కర్ని ఈ ఫార్చునర్ కార్కి మనం చూస్తున్నాము. నిన్న ఎక్సైజ్ పోలీసులు రైడ్కి వెళ్ళినటువంటి టైంలో ఈ కార్ని కూడా అక్కడ సీజ్ చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ షేర్లింగంపల్లికి తీసుకొచ్చారు. సో ప్రజెంట్ ఈ కార్ నంబర్ ఆధారంగా వివరాలు చూస్తే అశోక్ నాయుడు ఎవరైతే ఈ కేసులో మెయిన్ రేవ్ పార్టీ ఆర్గనైజర్గా ఉన్నటువంటి అశోక్ నాయుడు ఉన్నాడో సో తనే ఈ కార్ డ్రైవ్ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే అశోక్ నాయుడుకి లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఎక్కడి నుండి వచ్చిందనేటువంటి దానిపైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఎంపీ స్టిక్కర్స్కి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కారుకి ఉన్నటువంటి ఎంపీ స్టిక్కర్ ఎవరిది అయి ఉంటుంది అనేటువంటిది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ కార్తో పాటు మరొక ఫోర్డ్ కార్ని కూడా ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. అయితే మొత్తం 11 మందిని ఈ కేసులో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకి సంబంధించి మొత్తం వీళ్ళు డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ని ఆర్డర్ చేసి వీరికి సంబంధించినటువంటి కొంతమంది యువతులను సైతం అక్కడికి తీసుకొచ్చి రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేయాలనుకున్నారు. సో దీంతో పోలీసులకి అప్పటికే ఇన్ఫర్మేషన్ రావడంతో ఎక్సైజ్ పోలీసులు మొత్తం కొండాపూర్లో ఉన్నటువంటి ఎస్వి నిలయం లోపలికి వెళ్ళి ఆ రేవ్ పార్టీని అంతా కూడా బర్స్ట్ చేసి 11 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. ఈ 2 కార్స్ని కూడా సీజ్ చేశారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కార్కి మాత్రం ఎంపీ స్టిక్కర్, లోక్సభ ఎంపీ స్టిక్కర్ అటాచ్ చేసి ఉంది. సో ఇది ఎవరు తినటువంటి దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. విడుదల శ్రంగాతో షేర్లింగంపల్లి ఎక్సైజ్ ఆఫీస్ నుండి ప్రణీత TV9. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.